హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూని తీసుకుని వచ్చి ప్రభావతి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిన సుగుణమ్మ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంటి కోడలు గురించి అలాంటి మాటలు మాట్లాడతారేంటి మీరు, అసలు మీరు బుద్ధుండే మాట్లాడుతున్నారా అని సత్యాన్ని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యం ఇది నిజం, నాకు కూడా రోహిణి మీద చాలా అనుమానాలే ఉన్నాయి అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి, బాలు, మీనా ఇద్దరూ కూడా ఎప్పటికప్పుడు మనోజ్ని రోహిణిని చూసుకొని ఓర్చుకోలేరు, అందుకని వాళ్ళ మీద లేనిపోని నిందలు వేస్తున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని సత్యం అంటూ ఉంటాడు, ఒక ఆడపిల్ల మీద అంత నింద వేయడానికి వాళ్ళు అంత బుద్ధి లేని వాళ్ళు కాదు. మీనా చెప్పిందంటే అది 100% నిజమే అవుతుంది. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారంటున్నావు, మరి హాస్పిటల్లో వాళ్ళు అబద్ధం ఆడారు కదా, వాళ్ళకి రోహిణి మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటాడు సత్యం. అవును ప్రభావతి, నువ్వు నిజం చెప్పు, అసలు ఇదంతా కూడా నీకు తెలిసే జరిగిందా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏంటండి మీరు మాట్లాడేది, నాకు తెలియడం ఏంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే కోటీశ్వరాలు అని చెప్పంగానే ముందు వెనుక ఆలోచించకుండా ఒక బిడ్డ ఉన్నాడు అని కూడా తెలుసుకోకుండా నువ్వు మనోజ్కి ఇచ్చి పెళ్లి చేసేసావు కదా, డబ్బు మీద వ్యామోహంతో నీ కొడుకు గొంతు నువ్వే కోసావు కదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు డబ్బు కోసం నేను ఎందుకింత దిగజారిపోతాను, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, రోహిణి కోటీశ్వరాలని నాకు తెలుసు, కానీ రోహిణి గతం గురించి నాకు తెలీదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, కానీ నువ్వు మాత్రం రోహిణి మాటలు వినేసి తను ఇంటి వారసురాలని తెలుసుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మా ఇష్టాలు కూడా కనుక్కోకుండా పెళ్లి నిశ్చయం చేసి పెళ్లి జరిపించావు. నిశ్చితార్థానికి తనొక్కదే బట్టలు తీసుకువచ్చి ఇవే నిశ్చితార్థం బట్టలంటే తీసేసుకున్నావు, పెళ్లికి ఎవరిని పిలవద్దంటే పిలవలేదు, చివరికి పుస్తెల తాడు మార్చేటప్పుడు కూడా తను ఏదోటి కారణాలు చెప్తూనే ఉంది. అసలు ఇంత చేసినా కూడా నీకు రోహిణి మీద ఇంత అనుమానం కూడా రాలేదు. ఎప్పటికప్పుడు మీనాని బాలుని తిట్టిపోసుకోవడం తప్ప ఏనాడైనా ఆలోచించావా వీళ్ళ గురించి అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది. సత్యం అన్న మాటల్లో నిజముంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏవండి, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవడం కాదు, ఆ రోహిణిని అడిగి తెలుసుకుందాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది కాదు ప్రభా, మనం సాక్ష్యాలతో నిరూపించుకోవాలి కదా, అప్పుడు అడగాలి రోహిణిని అని అంటూ ఉంటాడు సత్యం. లేదండి, నన్ను నా కొడుకుని మోసం చేసి మన కుటుంబ గౌరవాన్ని తీయాలని చూస్తున్నా రోహిణిని నేను అస్సలు కూడా వదిలిపెట్టను. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే ఇక రోహిణిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అన్న మాటలకి అప్పుడే ఇక సత్యమైతే ఆగు ప్రభా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటే ఇంతలో ఇంకా ప్రభావతి పరుగు పరుగున రోహిణి గది వైపుకైతే వెళ్తుంది. సత్యం ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు, ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచాలనుకున్నావు, రవి ద్వారా నాకు ఈ నిజం తెలిసింది, మా నాన్నకు కూడా చెప్పేశాను అని అంటూ ఉంటాడు బాలు. ఏం మాట్లాడుతున్నారండి, మీతో నేను అందుకే చెప్పలేదు, మీకు ఈ విషయాలు తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తారని నేను ఎప్పుడూ కూడా మీతో చెప్పాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే ఏంటి మీనాను చెప్పేది, ఇదేమన్నా ఇంకొక విషయమా, తను మొదట అసలు తన గతం ఏంటో, తను మొదట బిడ్డ ఏమయ్యాడో ఇవన్నీ తెలుసుకోవాలి, ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం, దీంట్లో తొందరపడబోతే తరువాత నష్టం మనకే జరుగుతుంది అని అంటూ ఉంటాడు బాలు. ఇదే విషయాన్ని మా అమ్మని అడగమని మా నాన్నతో చెప్పాను అని అంటూ ఉంటాడు. అప్పుడే మీనా, అత్తయ్యతో చెప్పారా, అత్తయ్యతో చెప్తే ఖచ్చితంగా అత్తయ్య ఇప్పుడు వెళ్ళి రోహిణిని నిలదీస్తుంది, ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది అని అంటూ ఉంటే అవును, ఇంట్లో పెద్ద గొడవే జరగాలి, ఆరు పార్లలమ్మ నిజస్వరూపం బయటపడాలి అని బాలు అయితే అంటూ ఉంటాడు. ప్రభా, నువ్వు ఆగవే అని అంటూ సత్యం ప్రభావతిని పిలుస్తూ ఉంటే ఇదేంటి మావయ్య గారు, అత్తయ్య గారిని ఆపుతున్నట్టున్నారు, అంటే రోహిణిని నిలదీస్తున్నట్టున్నారు అత్తయ్య అని మీనా అంటూ ఉంటే ఇంతలో శృతి రవి కూడా బయటికి వస్తారు. మీనా,
అత్తయ్య రోహిణిని చాలా గట్టిగా పిలుస్తున్నారు గది బయట ఉండి. మేం కూడా కిందకి వచ్చేసాము అని అంటూ ఉంటుంది శృతి. ఇదిగో ఈయన వెళ్ళి మావయ్య గారితో చెప్తే మావయ్య గారు అత్తయ్య గారితో నిజాన్ని చెప్పేసినట్టున్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఎటువంటి యుద్ధం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక రోహిణి వాళ్ళ గది తలుపులు కొడుతూ ఉంటే ప్రభావతి మనోజ్ అయితే డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటమ్మా అంత గట్టిగా తలుపులు బాతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. నీ పెళ్ళాం ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటే లోపల నుంచి రోహిణి ఏమైంది అత్తయ్య అని బయటికి వస్తుంది. ఏమైందో ఏంటో అన్ని మాటలు కిందకి హాల్లోకి రా, అప్పుడు మాట్లాడుకుందాం, తొందరగా రా అని అంటూ ఉంటుంది ప్రభావతి సీరియస్గా ఉండడం చూసి అప్పుడే ఇక మనోజ్ అయితే ఏమైంది రోహిణి మా అమ్మకి, అదేంటి అంత సీరియస్గా కోపంగా ఉంది అని అడుగుతూ ఉంటాడు. నాకేం తెలుసు మనోజ్, మీ అమ్మగారు ఎందుకో అంత కోపంగా ఉన్నారో, వచ్చిన దగ్గర నుంచి ఆవిడ అలాగే ఉందిలే, పద నేను వస్తున్నాను అని మనోజ్ని పంపిస్తుంది. మనోజ్ని పంపించిన తర్వాత అప్పుడే ఇక రోహిణి కిందకి వస్తూ ఉండగా ఇంతలో ఫోన్ చేస్తుంది వర్ష. అయితే ఇక వర్ష ఫోన్ చేయడంతో నేను మా అత్తగారితో మాట్లాడడానికి వెళ్తున్నానే, కాసేపు ఆగి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది. ఏమైంది, నువ్వేంటి అంత తడబడుతూ మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం లేదు, అసలు ఏం జరిగిందంటే ఎందుకో మా అత్తగారు సీరియస్గా ఉంది, నన్ను హాలుకు దగ్గరికి రమ్మను మాట్లాడాలంటుంది, ఏదో జరిగింది, ఏం జరిగిందో అయితే తెలియడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. సరే అయితే మీ అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పావు కదా, ఎన్నింటికి వస్తున్నారో అడగడానికి చేశాను అని అంటూ ఉంటుంది వర్ష. అప్పుడే ఇక వర్ష అన్న మాటలకి మా అమ్మ వాళ్ళు మరో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. సరే నేను ఫోన్ ఆన్లోనే ఉంచుతాను, అసలు ఏం జరిగిందో నీకు కూడా తెలుస్తుంది కదా అని ఫోన్ ఆన్లోనే పెట్టి రోహిణి అయితే ఫోన్ చేతిలో పెట్టుకొని హాల్లోకి అయితే వస్తుంది. హాల్లోకి వచ్చిన తర్వాత ఏంటమ్మా మహారాణి కిందకి దిగడానికి నీకెంతసేపు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏమైంది అత్తయ్య, ఎందుకంత కోపంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం జరిగిందా, నువ్వు మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళావా అని అడుగుతూ ఉంటే వెళ్ళానత్తయ్య, వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్ని కలవడానికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వెళ్ళాను, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసమా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమా అని ప్రభావతి రోహిణిని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి మాటలకి. అప్పుడే ఇక పక్కనే ఫోన్లో లైన్లో ఉన్న వర్ష కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక సుగుణమ్మ చింటూ అయితే వర్ష వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుగుణమ్మ అయితే అమ్మ వర్ష ఏంటి ఫోన్లో మాట్లాడుతూ అలా ఆశ్చర్యపోతున్నావు అని అడుగుతూ ఉంటే ఆంటీ నాకు తెలిసి రోహిణి గురించి వాళ్ళ అత్తయ్య గారికి నిజం తెలిసిపోయినట్టుంది, అందుకని రోహిణిని నిలదీస్తున్నారు అని అంటూ ఉంటే అవునా రోహిణి గురించి నిజం తెలిసిపోయిందా, ఇప్పుడు మరి రోహిణి అక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదా అంటే రోహిణి గురించి మాత్రం ఖచ్చితంగా నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది వర్ష. అప్పుడే ఇక వర్షతో సుగుణమ్మైతో ఎలాగైతే నిజం తెలిసిపోయింది కదా, ఇప్పుడు రోహిణి కాపురాన్ని కోల్చొద్దని వాళ్ళ అత్తగారు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను, తొందరగా వెళ్దాం పదమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వర్ష కూడా సరే ఆంటీ వెళ్దాం పదండి అని ఇద్దరు కూడా బయలుదేరుతారు చింటూని తీసుకొని. తరువాత ఇక ఏంటి అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావా అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటి, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే చంప పగలగొడుతుంది ప్రభావతి. ఇంకా నా దగ్గర నాటకాలు ఆడడానికి నువ్వు ప్రయత్నించుకో, నువ్వు మమ్మల్ని మోసం చేశావని నీ గురించి నిజాలన్నీ కూడా తెలిసిపోయాయి, సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావుగా, మరి మొదటి బిడ్డ నీకు పెళ్లి కాకముందే పుట్టిందా, ఎవరితో కన్నావో, అసలు నీ గతం ఏంటి, అంటే నీకు ముందే పెళ్ళయిందా, పెళ్ళైన నువ్వు మా మనోజ్ని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అయితే షాక్ అయిపోయి తన కళ్ళంట నీళ్లు వస్తూ ఉంటాయి తప్ప ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు మొదట ప్రెగ్నెంట్ అయ్యావనే కదా,
అసలు ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? రోహిణి మొదటే ప్రెగ్నెంట్ అయ్యిందా, తను రెండో దానికి ట్రై చేస్తుందా అని అడుగుతూ ఉంటే, అవునరా తింగర ముఖంవడా, పెళ్ళాన్ని చూసుకొని మురిసిపోతావు తప్ప పెళ్ళాం గురించి నిజ నిజాలు తెలుసుకోవాలని నువ్వు ఎందుకు అనుకోవు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు. ఏంటి రోహిణి, మా అమ్మ చెప్పేది నిజమేనా, నీకు ముందే పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే, మనోజ్ ఇదంతా ఎవరో కావాలని ఆడుతున్నారు, మీకెవరు చెప్పారత్త ఇదంతా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నేనే చెప్పాను అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు చెప్పావా, మొన్నేమో నాకు కడుపని చెప్పి అందరినీ కూడా నమ్మించావు, ఇప్పుడేమో ఇలా చెప్తున్నావు, అసలు ఏమనుకుంటున్నా నీ గురించి నువ్వు అని అంటూ ఉంటే, నువ్వు నిజం చెప్పు, అంతేకాని నా మీదకి నిందలు వేయకు. నువ్వు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్ వాళ్ళే చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా. కావాల్సుంటే సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అని అనడంతో అప్పుడే ఇక మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక బాలు అయితే, ఇంకెందుకు పార్లలమ్మ నిజాల్ని దాచిపెడతావు, ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు, ఇంకెన్ని నాటకాలు వేస్తావు, ఇప్పటి వరకు నువ్వు ఆడిన నాటకం చేసిన మోసం చాలు, ఇప్పటికైనా నిజాల్ని బయట పెట్టు, అప్పుడు నీ మీద ఉన్న గౌరవం కాస్త కొంచెమైనా ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే సడన్గా వెళ్ళి ఇక సోఫా మీద కూర్చొని ఉండిపోతుంది. ఏంటే సమాధానం చెప్పకుండా ఇలా వచ్చి కూర్చున్నావు, చెప్పు, నిజంగానే నీకు ముందే బిడ్డ ఉన్నాడా, అంటే నీకు ముందే పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటే, మనోజ్ అయితే ఎందుకు రోహిణి ఇంత మోసం చేశావు, చెప్పు, నువ్వు పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే అయ్యాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి. అయ్యాను, నాకు ముందే పెళ్ళయింది, కానీ నా భర్త చనిపోయాడు, నాకు 6 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణిని, ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశావు, ఎందుకు ఇంత దగా చేశావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి అయితే, నన్ను క్షమించండి అత్తయ్య, మనోజ్ని పెళ్లి చేసుకోవాలని నేను నిజాన్ని బయట పెట్టలేదు, అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని నేను ఏనాడు అనుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే మనోజ్ అయితే, రోహిణిని ఒక్క క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నీకు పెళ్ళైన మొదటి రోజే చెప్పాను, మన ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదని, నేను కల్పన గురించి కూడా నీకు నిజాలన్నీ కూడా చెప్పాను, కానీ ఇన్ని రోజులు ఎంత మోసం చేసుకుంటూ వచ్చావు, నీ మాట విని నేను మా నాన్నని కూడా మోసం చేశాను కదా, కల్పన డబ్బులు ఇస్తే నువ్వు ఆ డబ్బులు మీ అన్న తమ్ముళ్ళు పనిచేసుకుంటారు అని దాంతో నన్ను బిజినెస్ చేయమన్నావు, నీ మాట విని మా నాన్నని మోసం చేసి మళ్ళీ ఆ డబ్బులని వచ్చిన డబ్బులు దాచిపెట్టి బిజినెస్ని చేశాను అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే అది విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, నేను మోసపోయిన 40 లక్షలు కూడా కల్పన ఇచ్చేసింది, దాంతోనే బిజినెస్ పెట్టాను, రోహిణి వాళ్ళ నాన్న డబ్బులేమీ ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. నాన్న చూసావా వీళ్ళ ఎంత మోసమో, వీళ్ళ మోసం విని అసలు ఎంత మోసం చేశారో చూడు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అత్తయ్య ఇదంతా నేను కావాలని చెయ్యలేదు అత్తయ్య అని బ్రతిమలాడుతూ ఉంటే, అమ్మ రోహిణి అంటూ సుగుణమ్మ అయితే అక్కడికి వచ్చేస్తుంది. ఇక సుగుణమ్మ, చింటూ, విద్య అందరూ కూడా రావడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక మీనా అయితే, మీరొచ్చారేంటమ్మా అని అడుగుతూ ఉంటే, ఇక రోహిణి అయితే నిజాన్ని బయట పెట్టేయడంతో తను మా అమ్మ, చింటూ నా కన్న కొడుకు అని నిజాన్ని ఒప్పుకుంటుంది. అది విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే బాలు అయితే, అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా నువ్వు టెన్షన్ పడేదానివి, అలాగే చింటూని ఎంతో ప్రేమగా చూసుకునేదానివి, దానికి కారణం ఇదేనమాట అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక ఒక్కసారి ప్రభావతి కుప్పకూలిపోతుంది. ఇక ప్రభావతి కుప్పకూలిపోవడంతో ఇక మీనా వచ్చి అత్తయ్య అని అంటూ ఉంటే,
వాళ్ళందరినీ బయటికి గెంటేయండి. మోసం చేసిన ఆ రోహిణిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ కొడుకుని అందరినీ బయటికి పంపించేయండి. రోహిణికి ఇంటితో సంబంధం తెగిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, రోహిణికి నాకు భార్యాభర్తల బంధం విడిపోయింది, బయటికి పంపించేయండి అని అంటూ ఉంటాడు మనోజ్ కూడా. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే ప్రభావతి కాళ్ళ మీద పడి, అమ్మ ఆ పని మాత్రం చెయ్యొద్దు, నా కూతురు ఇప్పటి వరకు కూడా మోసం చేసింది, అబద్ధాలు చెప్పింది, నేను దాని గురించి మాత్రం రోహిణిదే తప్పంటాను, కానీ రోహిణి జీవితం అలా అవ్వడానికి సగం కారణం నేనే. ఒకసారి పెళ్లి చేసుకొని భర్తని కోల్పోయి తను చాలా బాధపడింది. ఇప్పుడు మళ్ళీ కట్టుకున్నవాడు దూరం అయితే నా కూతురు తట్టుకోలేదు. దయచేసి నా కూతుర్ని క్షమించండి, ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోండి అని అంటూ ఉంటే అప్పుడే సుగుణమ్మతో ప్రభావతి అంటూ ఉంటుంది, నాకు కావాల్సింది కోటీశ్వరాలైన కోడలే కానీ రెండో పెళ్ళైన కోడలు కాదు. అలాగే కొడుకు కూడా మాకు అవసరం లేదు, మీ కూతుర్ని తీసుకొని మీరు వెళ్ళిపోండి అని అంటూ ప్రభావతి ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.